ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేనే పార్టీకి అన్నీ నేను చెప్పిందే వినాలి చెయ్యాలి అని చెప్పటం, అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ను తయారు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం, 1,00,00,000 ఇళ్లల్లో 1,00,00,000 మంది పారిశ్రామికవేత్తలను నేను తయారు చేస్తానని చెప్పటం, ప్రతిపక్ష పార్టీ అవినీతి వ్యవహారాన్ని ప్రస్తావిస్తుంటే అధికార పక్షం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1,00,00,000 పారిశ్రామికవేత్తలను తయారు చేస్తానని చెప్తుంటే, ఇంకో పక్క అన్నిటికీ తట్టుకొని ఉండాలి, పార్టీలో ఒడిదుడుకులు ఉంటాయి, ప్రతి చిన్నదాన్ని పెద్ద చేయకూడదు, నేను చెప్పింది వినండి, చెప్పింది చేయండి, నాదెళ్ల మనోహరే సెక్రటరీగా కొనసాగుతారు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడము ఇలాంటి మంచిది కాదు అని చెప్పేసి జనసేన అధ్యక్షుడు నిన్న జరిగినటువంటి రాజమండ్రి పర్యటన సందర్భంగా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చెప్పడం. ఈ అంశాలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనవి. మొదటి అంశం డిఎస్సి నిర్వహణలో అవినీతి జరిగింది. ఈ అవినీతిని చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేషే ప్రోత్సహించారు, చేయించారు. పేపరు ఒక విధంగా లీక్ అయినట్టే. ఎవరైతే విద్యాశాఖలో కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తున్నాడో ఒక ఉద్యోగి, ఆ ఉద్యోగి ఈ పేపరు తయారు చేయడంలో కూడా భాగస్వామి. మళ్ళీ అతనే డిఎస్సి పరీక్షను కూడా రాశాడు. అతనికి రాష్ట్రంలో మొదటి ర్యాంకు వచ్చింది. ఆ తర్వాత అతనికి ఉద్యోగం ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. ఈ కారణాలన్నింటినీ పరిశీలించి చూస్తే డిఎస్సి అవకతవకలమయం, ఇష్టానుసారం చేశారు. 3.5 లక్షల మంది కనుక పరీక్షలు రాస్తే కేవలము 6,000 మందికి మాత్రమే దీనికి సంబంధించిన ఎస్ఎంఎస్లు పంపించారు. మిగిలిన వాళ్ళకి ఎందుకు పంపలేదు? అసలు ర్యాంకింగ్ లిస్ట్ ఎందుకు వేయలేదు? ర్యాంకింగ్ లిస్టు వేసి కంప్యూటర్ ద్వారా ప్రింట్ తీసి నోటీస్ బోర్డులో అంటిస్తే అందరూ చూసుకుంటారు కదా, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయో తెలుస్తాయి కదా. లోపారికారి ఒప్పందాలు ఏంటి? ఖచ్చితంగా డిఎస్సిలో అవినీతి జరిగింది, కావాలని అనుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. ఇది దారుణం, దుర్మార్గం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రులు పేర్ని నాని, మేరుగా నాగార్జున, అదేవిధంగా రాజా ధ్వజమెత్తారు. 2 రోజులుగా ఈ అంశం రాష్ట్రంలో అతలాకుతలమవుతోంది. ఇదే అంశాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తావిస్తూ డిఎస్సిలో దారుణమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి, మేము వేసిన డిఎస్సిని రద్దు చేసి వీళ్ళేదో ప్రత్యేక డిఎస్సి ఇస్తున్నట్టుగా దాన్నే మళ్ళీ కొనసాగించి దాంట్లో అవినీతికి పాల్పడ్డారు, అక్రమాలు జరిగాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా ఆరోపించారు. ఈ ఆరోపణలకు ఇంతవరకు ముఖ్యమంత్రి దగ్గర నుంచి కానీ, అట్లాగనే నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి దగ్గర నుంచి కానీ సమాధానం మాత్రం రాలేదు. అయితే విద్యాశాఖ రాత్రి ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఎటువంటి అవకతవకలు జరగలేదు, డేటా అంతా ఎక్కడికి పోలేదు, మా దగ్గరే ఉంది, కావాలంటే మీరు దానికి సంబంధించిన అధికారుల ద్వారా తీసుకోవచ్చు అని చెప్పి పక్కన పెట్టేశారు. ఇంకా రెండో అంశం, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి కమాండర్ను నేను చెప్పిందే వినాలి, చేసిందే మీరు ఫాలో అవ్వాలి, అంతేకాని మీ ఇష్టానుసారం చేస్తే కుదరదు. నాదెళ్ల మనోహర్ గారు మరలా పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారు. మీరు ఎవరి మీదంటే వాళ్ళ మీద వచ్చి లేనిపోని ఆరోపణలు చేయటము, లేనిపోని చెప్పటము, వాడు పనికిరాడు ఈయన పనికిరాడని చెప్పటము, ఇలాంటి అన్ని మంచి పద్ధతి కాదు. నేను నెక్స్ట్ వీక్లో జూన్ మొదటి వారంలో అన్ని జిల్లాలకు సంబంధించి కమిటీలను ఏర్పాటు చేస్తున్నా. 2 నెలల్లో పూర్తి స్థాయి కమిటీలు అన్ని జిల్లాల్లో ఏర్పాటవుతాయి. అట్లాగనే ప్రకాశం జిల్లా కమిటీని పూర్తిగా రద్దు చేస్తున్నా. అందులో చాలా లేనిపోని సమస్యలు ఉన్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి, రియాజ్ ఒకరికి మధ్య పడకపోవటము, ఈ మధ్యకాలంలో ఆ ఇష్యూ అంతా బయటికి రావడము, బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీ వాళ్ళకి ఇండైరెక్ట్గా హెచ్చరికలు చేయటము, స్థానిక ఎన్నికల్లో మీ ఇష్టానుసారం వ్యవహరిస్తే మీ తాట తీస్తారని బాలినేని శ్రీనివాసరెడ్డి అనడము, రియాజ్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు అనుకూలంగా ఉండటము, ఈ తతంగం, ఈ సంఘటన అంతా చోటు చేసుకున్న పరిస్థితుల్లో జనసేన పార్టీ వీక్ అవుతుంది అక్కడ అని చెప్పేసి మొత్తం కమిటీని రద్దు చేసినట్లుగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. ఈ కమిటీని కూడా వచ్చే మొదటి వారంలో కొత్త కమిటీని వేస్తానని చెప్పాడు. అలాగే అసలు జనసేన పార్టీలో నేను అంటే ఏంటో చూపిస్తా, పవర్ ఉండాలి మనిషికి, ఆ నిర్లక్ష్యం పనికిరాదు, ఆ నీరసత్వం పనికిరాదు, అట్లా అని ఒకేసారిగా
మనకు ఏ అయితే ఉమ్మడి పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలో మేము బొమ్మని నేను చెప్పట్లేదు. మనకు సఖ్యత అవసరం, కానీ మన పార్టీని మనం నిలబెట్టుకోవడం అవసరం. నేను ఒక్కటేసారి చెప్తున్నా, పార్టీ పటిష్టత కోసం అందరం పనిచేద్దాం. ఇప్పుడు పార్టీ పటిష్టత పెరిగింది, గతంలో ఆ పరిస్థితి లేదు. గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం, ఇప్పుడు అవన్నీ అధిగమిస్తున్నామని చెప్పేసి చెప్తూ నేను ఏం చెప్తే అది చేయండి అని ఒక హుకుం జారీ చేశాడు. ఇక దాంతో ఎవరు కూడా నోరెత్తే పరిస్థితులు ప్రస్తుతం జనసేన పార్టీలో లేవు. ఇకపోతే ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పింది, ఈ రాష్ట్రంలో 1 కోటి ఇళ్లల్లో 1 కోటి మంది పారిశ్రామికవేత్తలను తయారు చేస్తాను అని అన్నాడు. ఇప్పటి వరకు వాస్తవంగా రిజిస్టర్ అయినటువంటి ఎంఎస్ఎంఈలు దాదాపు 21 లక్షలు. అట్లాగనే ఈ ఎంఎస్ఎంఈల నుంచి ఇప్పటి వరకు ₹1 కూడా పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది ఏమీ లేదు. కూటమి ప్రభుత్వము వచ్చిన 2 ఏళ్లలో రిజిస్టర్ అయినటువంటి పరిశ్రమలు దాదాపు 12 లక్షలు. వీటికు ఇచ్చినటువంటి రాయితీలు సుమారు 5,000 కోట్లు. ఈ పరిశ్రమలు పెట్టడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లాంటి కొన్ని అంటే భూమి ఇదంతా దీనికి సుమారుగా డెవలప్మెంట్ కోసం ఇంకో 200 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఖర్చే కనపడుతుంది, ప్రభుత్వం నుంచి ఖర్చే కనపడుతుంది, కానీ ఇప్పటి వరకు ఎంఎస్ఎంఈల నుంచి ప్రభుత్వానికి వచ్చిన లాభం అంటూ ఏమీ కనిపించడం లేదు. అలాగే ఆ కుటుంబాలు వాళ్ళు పోషించుకోవడానికి కొన్ని చిన్న పరిశ్రమలు నడుస్తున్నాయి, వాళ్ళను పోషించుకోవడానికి సరిపోతున్నాయి. అయితే ఒక్కొక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త వస్తాడు. 1 కోటి మంది పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్న పరిశ్రమల ద్వారా తయారవుతారనే అంశాన్ని మాత్రము అటు ప్రతిపక్షాలు లేకపోతే మేధావులు ఒక విధంగా హాస్యంగా చెప్పుకుంటున్నారు. 1 కోటి మంది పారిశ్రామికవేత్తలేంటి, నేను తయారు చేస్తానని చెప్పడం ఏంటి, ఇది జరుగుతుందని చెప్పడం ఏంటి, అధికారులు మీరందరూ ఏమైనా కానీ పకడ్బందీగా ఒక నోట్ తయారు చేయండి, దీనికి ప్రణాళిక తయారు చేయండి, జరిగి తీరాల్సిందని చెప్పడం ఏంటి అనేది ముఖ్యమంత్రి వ్యాఖ్యల మీద, ముఖ్యమంత్రి ఆలోచనల మీద చాలామంది మేధావులు ఒక విధమైన వ్యంగ్యమైనటువంటి మాటలు అంటున్నారు. ఈ జరిగే పనులు కావు, కేవలము ప్రచారం కోసం మాత్రమే అని. మొత్తం మీద రాష్ట్రంలో అటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ముగ్గురి మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే ఒకరు కోటీశ్వరులను తయారు చేస్తామంటే, ఒకరేమో అన్యాయం జరిగిందని చెప్పేసారంటే, ఒకరేమో నేను పార్టీలో ఏం చెప్తే అదే చేయాలి మీరని చెప్పేసారంటే, మొత్తం ప్రజలను వేదిక చేసుకొని ప్రజలందరినీ నేను ఇది చేస్తాను, ఇది చేయిస్తాను, మీరు చేయాల్సిందని చెప్పేసి హుకుం జారీ చేస్తున్నారు. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో.